మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున తను తాను కుక్కగా అభివర్ణించుకుంటున్నటువంటి అంబటి రాంబాబు గారు మీరు మామూలు కుక్క కాదు, చిత్తకార్తె కుక్క. దేనికంటే ఈ రోజున మనం చూస్తూ ఉంటే సమాజంలో అంటే కుక్కల్నే అంటే విపరీతమైన అంటే మనుషులకి హాని చేస్తున్నాయి, ఏం చేయలేక ఈ రోజున మాట్లాడుతున్నాం. అలాంటిది పిచ్చి కుక్క, చిత్తకార్తె కుక్కని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎప్పుడో బోన్లో ఎక్కించగలుగుతారు. దేనికంటే మీరు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే కులాలని చాటున మీరు దాక్కొని ఏదో మేము కులాలకి ఇచ్చేసాం అంటున్నారు. మా జనసేన పార్టీ స్థాపించిందే కులాలను కలిపే ఆలోచనతో, మతాలను గౌరవించే ఆలోచనతో. ఒక సిద్ధాంతపరమైన పార్టీ జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. కానీ మీరు ఈ రోజున కాపు కులం అని చెప్పి, లేదంటే కమ్మ కులం వారిని తిడుతున్నామని చెప్పి, అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఈ రోజున అంటే మీరు నిజంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీరు నేను చెప్తా ఉన్నారు నేను ఎంజాయ్ చేశానని చెప్పి. మరి మీకు ఇంతకుముందున్న క్యారెక్టర్ ప్రకారం మరి గంట అరగంట మరి రాజమండ్రి జైల్లో ఈ పిచ్చుకొక్క ఏం చేసింది, మరి ఎవరిని కరిసింది అక్కడ, అది కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారా అంటే సమాజంలో మీరు గతంలో సిద్ధం సభలు పెట్టి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, లోకేష్ గారి ఫోటోలు పెట్టి గంజాయి బ్యాచ్తో కొట్టించారు. అంటే ఇది అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి మీరంతా దండయాత్రకు వెళ్తే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మా వాళ్ళకి క్షణికావేశంలో ఏదో జరిగింది, మా కార్యకర్తలు వాళ్ళ ఆవేశాన్ని తట్టుకోలేక చేశారని చెప్పి ఆ రోజున చెప్పిన పరిస్థితి. అంటే ఇంత దారుణంగా మీరు రెచ్చగొడతా ఉంటే ఈ రోజున తిరుమల లడ్డు కల్తీ అయింది అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఎక్కడ రాష్ట్రం అంతా కూడా, దేనికంటే తిరుమల శ్రీవారి నైవేద్యం మీద ప్రజలకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వీళ్ళు ఎంత దారుణంగా వాడుకున్న దేవుడి మీద కూడా వీళ్ళు ఇచ్చేసిన పరిస్థితి, అది అందరికీ తెలియాలని చెప్పి ఆ రోజున బ్యానర్లు వేసిన పరిస్థితి. మీరు ఆ రోజున ఎంత దారుణంగా రాజధానిలో వాటిలో బ్యానర్లు వేసి చేశారు. కానీ అక్కడెక్కడా కూడా మేమేం తప్పట్లేదే. ఆ రోజు కేసులు కూడా పెట్టించుకున్నాం. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు చాలా కేసులు కూడా పెట్టించుకున్నాం. ఆ రోజున మీ చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే మరి మీరు ఏమైంది, అది మీ గొంతు ఏమైంది? ఆ రోజున ఈ రోజున ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఒక కాపు కులం కాదు అన్ని కులాల వారికి న్యాయం జరగాలి. ఈ రోజున గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లే ఇస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమందికి ఈ రోజున కూటమి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. ఇక్కడ కులాలు కాదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తూ ఉన్నారు. మీరు ఇది గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్పి అంబటి రాంబాబు గారికి మా జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై జనసేన.